బాక్సాఫీస్ దగ్గర బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దుమ్ము లేపగా మధ్యలో ఒక్క రాధేశం సినిమా తీవ్రంగా నిరాశపరిచినా కూడా మిగిలిన సినిమాలు పర్వాలేదనిపించేలా హోల్డ్ చేశాయి. ఆదిపురుష్ సినిమా భారీగా ట్రోల్స్ ను ఫేస్ చేసినా కూడా, సలార్ మూవీ రాంగ్ టైమ్ లో రిలీజ్ అయినా కూడా ఓవరాల్ గా కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి పెద్దగా ప్రమోషన్స్ లాంటివి ఏమీ లేకుండానే రిలీజ్ అయ్యి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ ను చూపెడుతూ అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ములేపింది. 9 రోజుల్లో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లీట్ గా క్రాస్ చేసేసి క్లీన్ హిట్ జాబితాలోకి ఎంటర్ అయ్యింది కల్కి మూవీ. బాక్సాఫీస్ దగ్గర 370 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 8 రోజుల్లోనే 361 కోట్లకు పైగా షేర్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు 9వ రోజు సాధించిన కలెక్షన్లతో 375 కోట్లకు పైగా షేర్ వసూలను సాధించి బ్రేక్ ఈవెన్ ను పూర్తిగా కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ లో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమా ఇదే. మధ్యలో వచ్చిన సినిమాలలో సలార్ సెమీ హిట్ గా నిలిచిన బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ గా దాటలేకపోయింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న కల్కి మూవీ లాంగ్ రన్ లో అద్భుతాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉండగా, టోటల్ రన్ లో ఈ సినిమా 900 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరి మీరు ఈ సినిమా టోటల్ రన్ లో ఎలాంటి కలెక్షన్లను సాధించవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.